మీకు తెలుసు, పెద్ద పెద్ద థంబ్నెయిల్స్, పెద్ద పెద్ద హ్యాష్ ట్యాగ్స్, రకరకాలైన మోషన్స్ ఇవన్నీ పెట్టకుండా నేను వీడియోలు ఇచ్చేస్తున్నాను. అలా పెట్టుకోవడం, సబ్జెక్ట్ని క్లియర్గా అంటే చెప్పేయటం, మీకు మంచి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్, డైలీ లైఫ్లో ఉపయోగపడే కంటెంట్ ఇవ్వటం కోసమే ఇట్లా చెప్తున్నాను అనేది మీకు తెలిసిందే. దీన్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. నచ్చిన ప్రతి దాన్ని కూడా ఫార్వర్డ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పిఎం సూర్యఘర్ యోజన చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయండి. యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్గా నేనైతే మీకు హామీ ఇస్తున్నాను, సపోర్ట్ ఇస్తాను, 100% హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారితో స్వయంగా మాట్లాడైనా మీ బాధని క్లియర్ చేస్తాను. మీ బాధ అంటే ఆ జిల్లాలో ఇలాంటి సమస్య ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరి బాధ కూడా ఒక్క దెబ్బతో తీరిపోతుంది అన్నట్టు మా దగ్గర ప్రత్యేకంగా వింగ్ ఉంటుంది, మాట్లాడతారు. సో ఎంత మంచి పథకం అంటే, మనం కరెంటు బిల్లు కడుతున్నాం కదండి, కరెంటు బిల్ మొత్తం జీరో అయిపోవడమే కాకుండా రిటర్న్ కొంత డబ్బు వచ్చే అవకాశం మనకు ఉంటుందండి. అప్పుడెప్పుడు అది చేశాను, ఇది చేశాను, వాడికి ఆ నష్టం వచ్చింది, వీడికి ఈ నష్టం వచ్చింది, అవన్నీ నమ్మొద్దు దయచేసి. ఒకప్పుడు సోలార్ మాడ్యూల్స్ ఇంత డెవలప్ అవ్వలేదు. పివి మాడ్యూల్స్ అంటాం, ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్. అంత సక్సెస్ రేట్ ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. నాకు తెలుసండి, 20 సంవత్సరాల నుంచి ఈ సోలార్ ఎనర్జీ అంటూనే ఉంటున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది, మంచి మాడ్యూల్స్ తయారవుతున్నాయి, ఎఫిషియన్సీ కూడా అద్భుతంగా ఉంది. సో పిఎం సూర్యఘర్ యోజన ఎందుకు పెట్టారు అంటే, గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి కొంత తగ్గుద్ది, మనకు కూడా ప్రయోజనం ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటామండి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటాం, దీనివల్ల పొల్యూషన్ ఉండదు. రెండోది డిసెంట్రలైజ్ అయిపోతుంది. పెద్ద పెద్ద ప్లాంట్లు పెట్టి ఒకే చోటకి పెట్టాల్సిన మళ్ళీ కరెంటు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ఈ పరిస్థితి ఉండదు కదా, ఈ బాధ ఉండదు కదా, అందుకని ఇది ప్రమోట్ చేస్తున్నారు. ఈ పిఎం సూర్యఘర్ యోజన మీద జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి చాలా ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారమే రాంగ్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. అంత ప్రచారం చేసేసరికి ఇదేదో గవర్నమెంట్కి అవసరం కాబట్టి, గవర్నమెంట్కి తప్పదు కాబట్టి చేస్తున్నారు, మనల్ని బలవంతంగా అందులో పెడుతున్నారు అనుకుంటున్నారు చాలామంది. కాదండి, మీరు చిన్న ఎగ్జాంపుల్, 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్లు, యావరేజ్గా 3 కిలోవాట్లు. కిలోవాట్ అంటే KW, 1000 వాట్స్ని 1 కిలోవాట్ అంటామండి. మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 వాట్ ఉంటుంది, 20 వాట్ ఉంటుంది. ఫ్యాన్ ఉంటుంది, యావరేజ్గా 40 వాట్, 30 వాట్ తీసుకుంటుంది. టీవీ 60 to 80 వాట్ తీసుకుంటుంది. ఫ్రిడ్జ్ ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ లెక్క కట్టుకోండి. సో యావరేజ్గా 3 కిలోవాట్ వచ్చింది అనుకుందాం. 3 కిలోవాట్ కాస్ట్ వచ్చి 78,000 అండి. 78,000 లేదు, 2 చాలంటే 60,000. 1 కిలోవాట్ చాలు, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, ఒక ఫ్యాను, ఒక బల్బు లాంటివి, వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకి 1 కిలోవాట్ 30,000. ఇక్కడ గవర్నమెంట్ కంప్లీట్గా అంటే చాలా వరకు సబ్సిడీ ఇచ్చేస్తుందండి. సపోజ్ 3 కిలోవాట్ 78,000లో మనం 20,000 పెట్టుకుంటే చాలు, మిగిలిందంతా గవర్నమెంటే పెట్టుకొని, అంటే రకరకాల కంపెనీలకి, ఎన్టీపీసీ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల దగ్గర నుంచి వీళ్ళంతా రంగంలో దిగుతారు. వాళ్ళే వచ్చి వాళ్ళే అరేంజ్ చేస్తారండి. అరేంజ్ చేసి అదేదో మనం వాడుకుంటే సరిపోతుందా, మీకు డౌట్ వస్తుంది, మరి రాత్రి పరిస్థితి ఏంటి అని. పగలు ఎలాగూ మనకి 360 రోజులు ఆల్మోస్ట్ ఆల్ ఎండ ఉంటుంది కదండి, సరిపోతుంది. పగలంతా ఇది వాడుకుంటామండి. వాడుకున్నంతసేపు మీ ఇష్టం, విచ్చలవిడిగా వాడుకోవచ్చు, ఎంత అంటే అంత వాడుకోవచ్చు. మీ కరెంటు మీరే వాడుకుంటారు. ఒక్కోసారి వాడుకోం, తక్కువ వాడతాం, లేకపోతే బయటికి వెళ్తాం కదండి, ఏ ఊరే వెళ్తాం, ఇంటికి తాళం వేసుకొని వెళ్తాం. ఇలాంటి టైంలో మన కరెంటు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ఆగదు కదండి. దీన్ని వాళ్ళు తీసుకుంటారు, అంటే నెట్ మీటరింగ్ అంటాం, రివర్స్లో వాళ్ళు తీసుకుంటారు అనమాట. రాత్రులు మనం వాడుకుంటాం చూడండి, అది వాళ్ళది. ఎవరిది? పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు, కంపెనీలు, జెన్కో, ట్రాన్స్కోల్ అంటాం చూడండి, వాళ్ళది. సో అది ఇది బ్యాలెన్స్ అవుతుందండి, ఆల్మోస్ట్ ఆల్ జీరో అవుతుంది. ఒక్కోసారి మనం తక్కువ వాడితే మన ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, దీన్ని వాళ్ళు తీసుకుంటారు కదండి. యూనిట్కి ₹2.90 చొప్పున లెక్క కట్టి 6 నెలలకు ఒకసారి మన అకౌంట్లో వేసేస్తారు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే మనం బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంటాం చూడండి, ఇదంతా కూడా వాళ్ళే కట్టేస్తారు, ఆల్మోస్ట్ ఆల్ తీరిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే కొన్ని చోట్లయితే కొన్ని కంపెనీలు వాళ్ళే లోన్ తెచ్చుకొని వాళ్ళే లోన్ ఇప్పించి అంతా A to Z వాళ్ళే చేసుకుంటున్నారు కొన్ని చోట్ల. ఇక జిల్లాకు వచ్చి, మీ జిల్లాకు 10,000, మీ జిల్లాకి 20,000 ఉన్నాయండి, కలెక్టర్లను గట్టిగా గవర్నమెంట్ చెప్తుందండి, టార్గెట్లు పెట్టి చేసుకోండి, ఎక్కువ ఇళ్లలో పెట్టించండి, ప్రమోట్ చేయండి అని చెప్పి. కానీ
మన ఆలోచన పద్ధతి బాగోకపోతే వాళ్ళు ఎంత కష్టపడే ఉపయోగం ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్లో అయితే 10,000 పెట్టమన్నారు, కానీ ఆ కలెక్టర్ గారు లేదు 10,000 కాదు, నాకు 1,00,000 పైన అవసరం ఉంటుంది, 1,00,000 పైన పెట్టిస్తాను ఇక్కడ అని చెప్పి ఆయన అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా 6,000 కనెక్షన్స్ ఉన్నాయంటే ఆయన కూడా అందరికీ చెప్తున్నారు పెట్టుకోండి అని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అలాగని అందరూ పెట్టేసుకున్నారు కదా, అందరూ అప్లై చేసేసుకున్నారు కదా, నాకు రాదేమో అని భయపడక్కర్లేదు, మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ స్కీమ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బోల్డ్ అంత ఉంటుంది. మనకి ఇది చాలదు, మాకు ఇంకా కావాలి అని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అడిగితే చాలు ఇచ్చేస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఆ పరిస్థితి ఉంది కాబట్టి. సో మనకి కావాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మనకు రాదేమో అని పెట్టుకోవద్దు. అదేదో నష్టం వచ్చే స్కీము, పాడైపోద్దని కూడా బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే అక్కడ బ్యాటరీలు వగేరా ఏం పెట్టట్లేదు. నెట్ మీటరింగ్ అనేది అద్భుతమైన అవకాశం. ఇందాక చెప్పాను కదండి, మనం వాడుకుంటాం, మనం వాడుకొని ప్రతి యూనిట్ని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళది మంది బ్యాలెన్స్ అవుతుంది, సరిపోతుంది అన్నట్టు. సో ఈ పిఎం సూర్యఘర్ యోజనని ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దు. గవర్నమెంట్ స్కీమ్స్లో ఏ ఒక్కదాన్ని మిస్ చేసుకోకూడదండి. మనకి తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లేదు నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ డౌట్ ఉంది, నాకు ఈ సందేహం ఉంది అనేవాళ్ళు, లేకపోతే పలానా వాడు అది అన్నాడు, పలానా వాడు ఇది అన్నాడు, ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఇక్కడ పోస్ట్ చేయండి, నాకు చెప్పండి. నేను ప్రతి దానికి మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక ఆన్సరే కాదండి, హెల్ప్ కూడా చేద్దామని నా ఉద్దేశం. సో కాబట్టి ఆయా డిపార్ట్మెంట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకు పంపించి పలానా వాళ్ళు పలానా విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇమ్మీడియట్గా హెల్ప్ చేయండి అని చెప్తాను. ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇబ్బంది లేదు. ఈ స్కీమ్ని మాత్రం మనం గట్టిగా వాడుకుందామండి. ఎందుకంటే ముందు మనకు ఉపయోగం, ఆ తర్వాత సొసైటీకి ఉపయోగం, అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం అండి. ఎందుకో అర్థమైపోయింది కదా మీకు. పవర్ ఎంత వాల్యుబుల్, ఆ పవర్ మీద ఎంత జరుగుతోంది అంటే, ఎంత వ్యాపారం జరుగుతోంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు, మిస్ చేసుకోరనే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ కామెంట్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందైతే వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, కానీ తర్వాత వాళ్ళు పెట్టేసుకుంటే ఒక్కసారి అబ్బా పలానా వాడు ఆ రోజు షేర్ చేయబట్టి పెట్టుకున్నాను రా అని చెప్పి లైఫ్ లాంగ్ మిమ్మల్ని అయితే గుర్తుపెట్టుకుంటాడు మంచిగానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై.